అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ తత్వము, లీలలు, పరమార్థంలో ఇప్పుడు రాసలీల గురించి తెలుసుకుందాం. రాసక్రీడ. భాగవతంలో కృష్ణుని బాల్య లీలలు ఎంతో మధురంగా, సందేశాత్మకంగా ఉంటాయి. వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది. చదువుతున్న కొద్దీ చదవాలనిపిస్తుంది. తెలుసుకున్న కొద్దీ ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ బాల్య లీలల్లో కూడా అందరూ ఎంతగానో ఇష్టపడే లీల గోపికా కృష్ణుల యొక్క రాసలీల. అదే రాసక్రీడ. దాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శరదృతువులు ప్రారంభమయ్యాయి. వెన్నెలలు కన్నుల పండుగగా ఉంది. మనస్సులను రంజింపజేయు ఆ శ ఆ శరనిశలయందు అంటే ఆ రాత్రిపూట ఆ సమయమందు నందకుమారుడు పున్నమి నాటి నిండు చంద్రమండలాన్ని చూస్తూ యమునా నదీ తటమునందు జగన్మోహనంగా ఒక్క గీతాన్ని ఆ వేణువు మీద పాడాడు. పాడాడు కాదు, పాడుతున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి జరిపిన రాసక్రీడ అత్యంత పవిత్రమైనది మరియు ఆధ్యాత్మికమైనది. రాసక్రీడ కేవలం ఒక శృంగార ఘట్టం కాదు, సాధారణ సంఘటన కాదు, ఎంతో దివ్యమైన లీల. అది జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావటం అంటే జీవాత్మలైన గోపికలు కృష్ణుడిలో ఐక్యం కావటాన్ని సూచించే ఒక మధుర భక్తికి ప్రేమకు నిదర్శనం. ఈ రాసక్రీడ శరదృతువులో ముఖ్యంగా ఆశ్వయుజ కార్తీక మాసంలో జరిగింది. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి దీనినే శరత్ పూర్ణిమ అని కూడా అంటారు. ఆ సమయంలో ప్రకృతి ఎలా ఉందో చూద్దాం. ఆకాశం మేఘరహితంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో తూర్పు దిక్కున పూర్ణచంద్రుడు ఉదయించి లోకాలనన్నింటినీ పాలు పొంగినట్లున్న తెల్లని వెన్నెలలో ముంచెత్తాడు. అంటే చంద్రకాంతి పరవళ్ళు తొక్కుతున్న సమయం అది. నక్షత్రాలు మెరిసిపోతున్నాయి. యమునా నదీ తీరంలోని బృందావనం వెన్నెల వెలుగులో వెండిలా దగదగలాడుతోంది. ప్రకృతి అద్భుతంగా, ప్రశాంతంగా, ఆనందభరితంగా ఉంది. మల్లెలు, ఇతర సుగంధ పుష్పాలు వికసించి గాలిలో పరిమళాలను వెదజల్లుతున్నాయి. యమునా నదీ తీరాన ఇసుక తిన్నెలు మెత్తగా, చల్లగా, తెల్లని వెన్నెల కాంతుల్లో వెండిలా మెరిసిపోతూ రాసక్రీడకు సిద్ధమైన వేదికల్లా ఉన్నాయి. ఇక చెట్లు పుష్పాలతో నిండిపోయి కొమ్మలు వంగి మరీ పూల సోయగాన్ని చూపిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయట. యమునా నది తీరం అంతా కూడా రంగురంగుల పూలతో అలంకరించబడినట్లుంది. మందమారుతం అంటే చల్లని గాలి పూల పరిమళాలను మోసుకుంటూ సుగంధభరితమై మృదువుగా సుతారంగా వీస్తోంది. ప్రకృతి అంతా ఒక దివ్యమైన ఆనంద పారవస్యంలో మునిగిపోయింది. పక్షులు మధురంగా కూస్తుంటే యమునలోని జలధారలు మృదువుగా ప్రవహిస్తూ సంగీతంలా వినిపిస్తున్నాయి. ప్రశాంతమైన ఆ వాతావరణంలో కృష్ణుడు ఒక పొన్న చెట్టు కింద చెట్టును ఆనుకొని కాలు మీద కాలు వేసుకొని కాళ్ళు జాపుకొని కనులు మూసుకుని చిరునవ్వుతో దివ్యమైన వేణుగానాన్ని ఆలపించడం మొదలుపెట్టాడు. ఆ నాదం ప్రకృతిలోని చరాచర జగత్తును సమ్మోహనం చేసింది. ఆ వేణుగాన శబ్దం తరంగాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా బృందావనం వైపు సాగి గొల్లభామల చెవులకు వినిపిస్తోంది. వేణుగానం కేవలం లౌకికమైన శబ్దం కాదు, అది శ్రీకృష్ణుని పిలుపు. గోపికల యొక్క చిరకాల వాంఛను నెరవేర్చుటకై తన యోగమాయను ఆశ్రయించిన వాడే శ్రీకృష్ణుడు రాసక్రీడను జరుపుటకు ఉద్యుక్తుడయ్యాడు. గోపికల హృదయాలని కూడా కదిలించి వారి చిత్తములను అపహరించు ఉద్దేశంతో శ్రీకృష్ణుడు బృందావనంలో యమునా నదీ తీరాన నిలిచి వేణువును ఊదటం మొదలుపెట్టాడు. మురళి పిలుపు వినపడింది. అది సామాన్యమైన పిలుపు కాదండి. మోహన దివ్యనాదం, మనోహర మంజుల గానం, భరించలేని ఆనందాన్ని, నిలుపుకోలేని పారవస్యాన్ని కల్పించే అమృతనాదం, అమరగానం. మురళీరవము బృందావనంలో ఉన్న కుటీరాలన్నిట్లో కూడా మారుమ్రోగుతున్నది, పలకరిస్తున్నది, పిలుస్తున్నది, పిచ్చివాళ్ళని చేస్తోంది, హృదయతంత్రులను మీటుతోంది, మానస వీణను మృదు మధురంగా పలికిస్తోంది.
వెన్నెల రాత్రిని వీడవద్దు అంటోంది. మల్లెల రాత్రిని మరువవద్దు అంటోంది. నవ్వుల రాత్రిని నిలిపివేయమంటోంది. వికసిత మల్లికల వింజామరలందించు సుగంధ మారుతాన్ని దూరం చేసుకోవద్దు అంటోంది. దామోదరుని చెంతకు దాపరికం లేకుండా నడవమంటోంది ఆ గోపికలని. ఆ వేణుగానం ఎలా ఉంది అంటే, ఎవరు ఏ పనిలో ఉన్నా, నిద్రపోతున్నా, మెలకువతో ఉన్నా ఆ గానం వినపడగానే వారి మనసు లౌకిక ప్రపంచం నుంచి విముక్తి పొందుతోంది. అట్లా ఉంది. ఈ అందమైన ప్రకృతి వర్ణనకు ఒక లోతైన అర్థం ఉంది. అదేమిటి అంటే, ఇక్కడ పున్నమి చంద్రుడు పరిపూర్ణంగా ఉండి, పరిపూర్ణమైన భక్తికి ప్రతీకగా నిలుస్తాడు. చల్లని గాలి మనసు ప్రశాంతతకు, పూల సుగంధం భక్తుల ప్రేమకు, ఇక యమునా ప్రవాహం ఆత్మ ప్రవాహం పరమాత్మ వైపుకు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సమస్త ప్రకృతి కూడా శ్రీకృష్ణుని రాసలీలకు సిద్ధమై ఒక వేదికలా మారింది. ప్రకృతి, గోపికలు, చంద్రుడు అందరూ కలిసి ఒకే స్వరంలో దైవానుభూతి నృత్యాన్ని ఆరంభించే సమయం ఆసన్నమైంది. శ్రీమద్భాగవతంలో వేణుగానం విన్నప్పుడు గొల్లభామల పరిస్థితి ఆధ్యాత్మికంగా హృదయాన్ని కదిలించేలా వర్ణించబడింది. కృష్ణుడు తన మురళిని ఊదిన క్షణం నుంచే గోపికల మనస్సు పూర్తిగా కృష్ణునిపై లీనమైంది. ఇంటి పనులు, బంధువులు, బాధ్యతలు అన్నీ మర్చిపోయారు. ఇది దేవుని పిలుపు అనే భావం మాత్రమే వాళ్ళల్లో మిగిలింది. ఇక ఆ మధురమైన మురళీగానం విన్న గోపికల పరిస్థితి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూద్దాం.